జై శ్రీరామ్. నేరుగా విషయంలోకి వెళ్దాం. తెలుగు వ్యాలెట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ యొక్క యాంకరు రాధా మనోహర్ దాస్ గారికి ఒక ప్రశ్న అడిగాడు. అది ఏంటి అంటే, రావణుడికి స్త్రీని తనకి ఇష్టం లేకుండా ముట్టుకున్నప్పుడు ఆ రావణుడి తల బక్కలైపోతుంది అని శాపం ఉంది కదా. ఆ శాపం ఉన్నప్పటికి కూడా రావణుడు సీతను తన వెంట్రుకలో పట్టుకొని ఎత్తుకెళ్ళాడు కదా. వెంట్రుకలో పట్టుకున్నా ముట్టినట్టే కదా, మరి సీతను అలా ఎత్తుకెళ్ళాడు కదా, శాపం ఎందుకు ఫలించలేదు అని చెప్పేసి ఆ విషయం అడిగాడు. వారు రాధా మనోహర్ దాస్ గారు పెద్దలకు అడుగుదాం అని చెప్పేసి చెప్పాడు. పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కలే శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లారని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టు కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదానికి? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళు అడుగుదాం. ఇదే వివాదమై కూర్చుంది. సరే, ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సత్యవేదిక్ అనే క్రైస్తవుడి యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఇదే బిట్ను కట్ చేసుకుని బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు. అలాగే VKR పాస్టర్ విజయ్ కుమార్ గారు ఇదే దానిపైన 16 నిమిషాల పాటు వీడియో చేసి దాని గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. ఉత్తరాఖండం 26వ సర్గంలో ఒక సందర్భం జరుగుతుంది. రంభ అనే దేవవేశ్య లేదా గంధర్వ స్త్రీ అని చెప్పేసి ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీని రావణుడు తన ఇష్టం లేకుండా బలాత్కారం చేస్తాడు. ఆ విషయాన్ని రంభ తన యొక్క భర్త అయినటువంటి నలకుబేరుని దగ్గరికి వెళ్ళి చెప్తుంది. నలకుబేరుడు చాలా కోపిష్ట అయిపోయి క్రోధంతో క్రుద్ధుడు అయిపోయి శపిస్తాడు. ఏమని అంటే, ఓ శోభాంగి, నీ ఇచ్చ లేకున్న ఆ దుష్ట రావణుడు నీకెట్లయితే బలాత్కారం చేశాడో అట్లనే వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళలేడు. ఒకవేళ ఆ వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి ఇష్టం లేకపోయినా అనుభవిస్తే తన యొక్క తల 7 వక్కలైపోతుంది అని శాపం ఇచ్చాడు. వివాదానికి కారణమైన సందర్భం ఏంటి అని మాట్లాడుకుందాం. అంటే సీతను జుట్టు పట్టుకొని రథంలోకి వేసుకోవడం, ఇది సందర్భం. రామాయణం అరణ్యకాండ 49వ సర్గ. రావణుడు సీతను అపహరించడానికి వచ్చిన సందర్భంలో సీత యొక్క వెంట్రుకల్ని ఎడమ చేత్తో, కాళ్ళని కుడి చేత్తో పట్టుకొని రథంలో వేసుకొని తీసుకెళ్తాడు. అక్కడ వాడబడిన పదం ఏంటంటే కామాతురుడై అని చెప్పేసి వాడబడింది. ఆ రావణుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ సీతను తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే బంధించే సందర్భం. కామాతురుడై అంటే కామం కలవాడి, కామాతురుడై అంటే నీచంగా ప్రవర్తించేవాడై అని చెప్పేసి, ఆ స్త్రీ పట్ల నీచంగా ప్రవర్తించేవాడై అని చెప్పేసి ఆ సందర్భంలో కామాతురుడై అనేటువంటి పదానికి అర్థం చేసుకోవాలి.